దానివల్ల ఏమైపోయిందంటే, ఇంక నేరస్తులు ఎంత బలాన్ని పుంజుకున్నారంటే, ఇంక మా పేరెవడు తీయడు, ఎవరు నోరిప్పరని చెప్పి ఒక అడ్డు అదుపు లేకుండా పోయింది. మనం ఇక్కడ గూడా చూసాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తాడిపత్రి నుంచి మొదలుపెట్టి జూమ్ క్లాస్‌ల వరకు చూసుకునేసరికి, ప్రతి చోట మొన్న మనోహర్ అన్నయ్య గూడా అన్నాడు. నోరిప్పొద్దు, వాళ్ళ గురించి పేర్లు తీయొద్దు. సో, ఎవరు వీళ్ళంతా అంటే బ్రహ్మకుమారి ఫాలోవర్స్. సీమ ప్రాంతం భ్రష్టు పట్టింది అంటే, ఈ రకంగా పూర్వీకులే ఇక్కడ కూర్చొని పేర్లు తీయొద్దు, నోరు విప్పొద్దు. సో, కాబట్టి భయపడిపోయారు. మాట్లాడితే కేసులు, సమస్యలు, ఆర్థిక సమస్యలు, హింస ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఈ జూమ్ అన్నది యాక్చువల్‌గా ఇట్స్ ఫ్రీడమ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవుతారు. లేకపోతే నేను బలవంతంగా రండి అని చెప్పింది లేదు. బలవంతంగా కూర్చోబెట్టి చెప్పేవి కాదు. కానీ ఇటువంటి చోట్ల కూడా వచ్చేసి వాళ్ళ ప్రాబల్యాన్ని చూపిస్తూ ఉంటారు. అక్క పేరు తీయొద్దు, పేరు తీయొద్దు. ఆ మధ్య చంద్రశేఖర్ అన్నయ్య అని కూడా ఒక అన్నయ్య ఎంటర్ అయ్యారు. మీకు గుర్తుందో లేదో. ఆయన ఎంటర్ అవ్వడము, మెసేజ్‌లు పెట్టడము, వ్యతిరేకంగా ఎళ్ళడం ఏం చేసాం గ్రూప్‌లో నుంచి తీసేసాం అంతే. యజ్ఞద్రోహులు వీళ్ళంతా.